న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ బోర్డ్ మరో కీలక డెసిషన్ తీసుకుంది. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇప్పటికే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కి డబ్బులు కడితే త్వరలోనే వారికి తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది బోర్డు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ మెమోలు మే 16 లోపు విద్యార్థుల ఇంటికే పంపిస్తామని బోర్డు ప్రకటించింది. ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ తో పాటు 8 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. హైదరాబాద్ పరిధిలో 4, రంగారెడ్డి జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో 2 సెంటర్స్ ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ గన్ ఫౌండరీలోని మెహబూబియా జూనియర్ కాలేజ్, నాంపల్లి ఎంఏఎం జూనియర్ కాలేజ్, కాచిగూడ, ఫలక్నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని చెప్పింది బోర్డు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్, శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు మేడ్చల్ డీఈఓ కార్యాలయం, కూకట్పల్లి జూనియర్ కాలేజీల్లోనూ ఇంటర్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని స్టూడెంట్స్ కు సూచించింది బోర్డు. విద్యార్థులు సొంతంగా బోర్డు వెబ్సైట్ లో ఆన్లైన్ లోనూ అప్లై చేసుకోవచ్చు. ఇక మరిన్ని డీటెయిల్స్ బోర్డు దగ్గర నుంచి హరిత అందిస్తారు. హరిత, చెప్పండి, బోర్డు డెసిషన్స్ పై అప్డేట్స్ ఏంటి? రెహనా, నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఇంటర్ ఈ ఫలితాల మీద ఏర్పడ్డ గందరగోళాల మీద ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎవరు నష్టపోకుండా చూసేలాగా మేము చర్యలు తీసుకుంటామనేసి ఒక హామీ ఇవ్వడంతో ఇక్కడ ఇంటర్ బోర్డు దగ్గర మాత్రం పరిస్థితి అంటే పనులు చకచక స్టార్ట్ అయ్యాయనేసి చెప్పొచ్చు. మనతో పాటు ఇంటర్ పిఆర్ కృపాకరన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఎలాంటి పనులు స్టార్ట్ చేశారు, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కి కావచ్చు స్టూడెంట్స్ కి ఎలాంటి హామీ ఇస్తున్నారో, ఎలా వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నారో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అంటే ఉదయం నుంచి ఇక్కడ సీన్ ఎట్లా ఉంది అంటే వచ్చిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తున్నారు? సో ఈ ఉదయం నుంచి కూడా మనకు చాలామంది విద్యార్థులు తమ యొక్క అనుమానాల నివృత్తి కోసం బోర్డు దాకా రావడం జరుగుతూ ఉంటుంది. మరి అలా ఈ ఎండల్లో పరీక్షలు కూడా మరి రాబోయేటటువంటి రోజుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు వస్తున్నాయి కాబట్టి ఈ బోర్డు దగ్గరికి ఇట్లా ఎండల్లో రావకుండా మరి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయడానికి బోర్డు ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ కూడా విద్యార్థులు కాబట్టి వస్తూ ఉన్నారు. మీ ద్వారా తిరిగి వాళ్ళకు కూడా ఎక్కడికి వరకు రావాల్సినటువంటి అవసరం లేదు, ఎండలో తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టేసే విధంగా వాళ్ళ యొక్క డౌట్స్ ఏదైతే ఉన్నాయో క్లారిఫై చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది. సార్, స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు, పేరెంట్స్ ఏమంటున్నారు, మీరేం చెప్తున్నారు వాళ్ళకి, మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూపించండి. సో విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం యొక్క నిర్ణయం ప్రకారంగా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులకు ఎలాంటి రుసుము లేకుండా రీవెరిఫికేషన్ చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాటికి సంబంధించినటువంటి పనులను కూడా షురూ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు తమ యొక్క జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఎవరైనా ఫెయిల్ అయిన సబ్జెక్టుల కోసం దరఖాస్తు చేసినట్లయితే రీవెరిఫికేషన్ కోసం అలాంటి వారి యొక్క రుసుమును కూడా తిరిగి బోర్డు ద్వారా వాపసు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ విద్యార్థులు ఎవరైతే తమ పాస్ అయినటువంటి జవాబు పత్రాల యొక్క జిరాక్స్ కోసము లేదా రీవెరిఫికేషన్ కోసము దరఖాస్తు చేశారో వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే పాస్ అయినటువంటి జవాబు పత్రాల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం యథావిధిగా ఉన్నది. సార్, ఈ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం ముందు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అట్లానే అప్లై చేసుకునే విధానం ఉందా? ఉన్నది. ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఇప్పుడు వారి యొక్క సౌకర్యార్థం వాళ్ళ యొక్క సంక్షేమం దృష్ట్యా పెట్టుకుని ప్రభుత్వము ఉచితంగా రీవెరిఫికేషన్ చేస్తున్నది. కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు తిరిగి మళ్ళీ ఫెయిల్ కావచ్చు, పాస్ కావచ్చు అనేటటువంటిది మనం ఇక్కడికిక్కడే ఏమి చెప్పడానికి అవకాశం లేదు, విద్యార్థికి కూడా తెలియదు. కాబట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థి మళ్ళీ తిరిగి ఫెయిల్ అయినట్లయితే వాళ్ళకు ఒక సంవత్సరం వృధా కాకుండా, అకాడమిక్ ఇయర్ వృధా కాకుండా ఉండాలంటే వాళ్ళు మా ఉద్దేశం ప్రకారంగా యాజ్ ఒక లెక్చరర్, ఒక ప్రిన్సిపాల్గా వాళ్ళు తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కడితేనే వారికి భవిష్యత్తులో తిరిగి తమ చదువు కొనసాగించడానికి సంవత్సరం వృధా కాదు. అదేవిధంగా మరి పాస్ అయినట్లయితే తిరిగి వాళ్ళు ఫీజు కట్టినటువంటి దానికి పరీక్ష రాయాల్సినటువంటి అవసరం కూడా లేదు, వాళ్ళు నాట్ ఆఫరింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాస్ అయినటువంటి వాళ్ళు తిరిగి చదువును కొనసాగించవచ్చు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు తిరిగి పరీక్ష రాసి పాస్ అయిపోయి
తిరిగి తమ యొక్క చదువును సంవత్సరం వృధా కాకుండా కొనసాగించవచ్చు. కాబట్టి మీ ద్వారా విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు పరీక్ష ఫీజు కడితే బాగుంటుందనేటువంటి ఒక సలహా మాత్రం ఇవ్వడానికి నేను చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కి సంబంధించిన ఫలితాలు ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉందంటారు? మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి అసలు. సో మాకున్నటువంటి గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారంగా కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారంగా కానివ్వండి, ఈ సప్లిమెంటరీ పరీక్షల కంటే ముందుగానే మరి ఈ యొక్క రిజల్ట్స్ అంటే రీవెరిఫికేషన్ కోసము ఫెయిల్ అయినటువంటి వాళ్ళవి రీవెరిఫికేషన్కు అప్లై చేసినటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్స్ మొత్తం కూడా అందించేటటువంటి కసరత్తు జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా పరీక్షల కంటే ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగించేటందుకు బోర్డు తగినటువంటి కృషి సన్నాహాలను కొనసాగిస్తూ ఉన్నది. ఇక్కడికి ఈవినింగ్ వరకు వచ్చే వాళ్ళకి కావచ్చు, అంటే ఎట్లాంటి సమస్యలతో వస్తున్నారు సార్ ఇక్కడ నుంచి? ఇప్పుడు మీరు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి కావచ్చు, స్టూడెంట్స్కి మీరు చెప్తుంది ఏంటి? సో సాధారణంగా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తాము బాగా పరీక్ష రాశామని చెప్పి, తమకు మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి, మరి మేము పరీక్ష అంటే రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయాలా వద్దా, ఫెయిల్ అయినటువంటి వాళ్ళ యొక్క సంగతి ఏంటి, పాస్ అయినటువంటి వాళ్ళది ఏమిటి, తర్వాత మాకు ఫీజు వాపసు వస్తుందా అనేటటువంటి వివిధ రకాలైనటువంటి అనుమానాల నివృత్తి కోసం బోర్డు వరకు రావడం జరుగుతూ ఉంటుంది. మీ ద్వారా వాళ్లకు మరొకసారి విజ్ఞప్తి చేసేదేనంటే, ఒక ఫెయిల్ అయినటువంటి వారి యొక్క జవాబు పత్రాలను అంటే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టుల యొక్క జవాబు పత్రాలను ప్రభుత్వమే మరి రీవెరిఫికేషన్ ఉచితంగా చేయించడం జరుగుతూ ఉంటుంది. పాస్ అయిన జవాబు పత్రాల కోసం యథావిధిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సప్లిమెంటరీ ఫీజు కూడా యథావిధిగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆర్టీఐ ద్వారా ఎవరైతే మరి దరఖాస్తు చేసుకొని తమ యొక్క జవాబు పత్రాల యొక్క నకలును పొందాలనుకుంటారో అది వీలు కాదు. ఎందుకనంటే జవాబు పత్రాల యొక్క నకలు పెయిడ్ మెటీరియల్గా గుర్తించడం జరిగింది 454/13/10/2005 ప్రకారం జీవోగా. సో అందువల్ల ఆర్టీఐ ద్వారా అప్లై చేసేటటువంటి వారికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. వారెవరు కూడా ఈ ఆర్టీఐ ద్వారా కాకుండా రీవెరిఫికేషన్ ద్వారా తమ యొక్క జిరాక్స్ పత్రం కోసం దరఖాస్తు చేయాల్సిందిగా వారిని మరి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడికి ఇంకా కూడా విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళు కూడా వస్తున్నారు, అంటే కొన్ని మహిళా సంఘాలు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్న వైనం మనం చూడొచ్చు, ఇంతకు ముందు కూడా జరిగింది. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారు సార్, అంటే ఈ దేనికోసం వస్తున్నారు? సరే, వాళ్ళందరూ కూడా తమ యొక్క పిల్లల యొక్క ఇబ్బందులు, తమ తల్లిదండ్రులై ఉంటారు, పిల్లలు కూడా తమ యొక్క ఇబ్బందులు అనుమానాల నివృత్తి కోసం వస్తున్నారు. కానీ అన్ని విషయాలు ప్రస్తుతము చెప్పడం జరిగింది. ఇక అడ్రస్ చేసేటువంటి విషయాలు ఏంటంటే, ఫెయిల్ అయినటువంటి వాళ్ళ యొక్క జవాబుపత్రాలు ఉచితంగా తిరిగి రీవెరిఫికేషన్ చేస్తున్నాం, వారి యొక్క ఫీజును కూడా వాపసు చేస్తామని చెప్పాము. అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. రాబోయేటటువంటి సప్లిమెంటరీ పరీక్షల కోసం వాళ్ళ పిల్లలను సమాయత్తం చేయాలని, పాస్ అయినటువంటి వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఎంసెట్, నేటు ఇలాంటి వాటి కోసం వాళ్ళు దృష్టి పెట్టాలని చెప్పి, ఈ ఎండల్లో ఇంతవరకు మీ ద్వారా రావద్దని చెప్పి వాళ్ళని కోరుకుంటూ, ఇబ్బంది పడవద్దని చెప్పి, ఇంతవరకు వచ్చి వారి పిల్లలు తమ యొక్క చదువుల మీద దృష్టిని కేటాయించలేకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చదువు మీద వాళ్ళ పిల్లల యొక్క దృష్టిని పెట్టే విధంగా తల్లిదండ్రులు దగ్గర ఉంచుకోవాలి. తిరిగి ఫలితాలు రీవెరిఫికేషన్ ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలని చెప్పి వారిని మరీ కోరుతున్నాను. సైమల్టేనియస్గా చదువుకోవాలని చెప్పి పిల్లలకు మరొకసారి నేను వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే రాబోయేటువంటి కాలం చదువు ఎప్పుడైనా మంచిదే, కాబట్టి పాస్ అయినా చదువుకోవచ్చు, తాము ఫెయిల్ అయితే అది ఉపయోగపడుతుంది. రాబోయేటటువంటి పై చదువుల కోసం కూడా చదువు ఉపయోగపడుతుంది. కాబట్టి నిరంతర విద్యార్థులు కొంత సమయాన్ని చదువు కోసం కేటాయించాల్సిందిగా మరి నా సలహాగా వారిని కోరుతున్నాను. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటివరకు అయితే ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మేము వెబ్సైట్లో పెట్టాము. అట్లాగే ఫెయిల్ అయిన ఏ స్టూడెంట్ కూడా ఇంటర్ బోర్డు వద్ద కావచ్చు, లేదంటే ఇప్పటివరకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల విషయంలో కావచ్చు, ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వితౌట్ అప్లికేషనే వాళ్ళకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉంటుందనేసి కూడా నిన్న అధికారిక ప్రకటన ఏదైతే వచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులకు కూడా అవే సూచనలు వచ్చాయి, అదే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాని ప్రకారమే మేము పనులను ప్రారంభించామని చెప్తున్నారు. అయితే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవద్దన్న రీతిలోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి కూడా తిరిగి అమౌంట్ ఇచ్చేస్తామనేసి కూడా చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అంటే రీసెంట్ అంటే జస్ట్ నో ఇప్పటి వరకు జనార్దన్ రెడ్డి గారు కూడా, విద్యాశాఖ కార్యదర్శి కూడా చెప్పిన మాటలు ఏంటంటే, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా మేము చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీల పైన ఒక స్పష్టత
స్పష్టత వచ్చే విషయంలో మేము క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం లోపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీలను కూడా ఏవైతే మే 16వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అన్నారో ఆ తేదీలను కూడా ముందుకు జరిపే అవకాశాలు ఉన్నాయనేసి ఇక జనార్దన్ రెడ్డి గారు కూడా మీడియా ప్రకటన చేశారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళకు కూడా ఓవరాల్ గా వాళ్ళకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్ బోర్డు అధికారులు కూడా బయటికి వచ్చి వాళ్ళ సంబంధించిన సమస్యలను ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇంటర్ బోర్డు దగ్గర ఉన్న తాజా అప్డేట్స్. ఓకే హరిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చనిపోయిన విద్యార్థులకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సాక్షి